ఇదిగోండి భీమలింగం వద్ద నేనున్నాను. భీముడు అంతటి వాడు కూడా ఆలింగనం చేసుకున్న 2 చేతులు కలవలేదట. అలా ఎవరి చేతులైతే కలుస్తాయో వాళ్ళు పుణ్యాత్ములని, శివ సన్నిధిని చేరుతారని స్థానికుల నమ్మకం. అయితే అలా 2 చేతులు కలిసిన వారికి ఆరోగ్యం, ఆయుష్, సంపద అన్నీ కలిసి వస్తాయని కూడా ఇక్కడ స్థానికులు చెబుతూ ఉన్నారు. శతాబ్దాల క్రితం స్థాపించిన, ప్రతిష్ఠించిన స్వయంభూ భీమలింగం ఇది. ఇది ఎక్కడుంది అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలంలోని సంగ్యం ప్రాంతంలో ఉంది. చూసారా, సూర్యాస్తమయం అవుతోంది. ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాడో ఈ భీమలింగేశ్వరుడు. ఆయన కోసం ఈ మధ్య మూసీ నది మధ్యలో భక్తులు రావడానికని రోడ్డును కూడా ఏర్పాటు చేశారు. ఆయన మరెవరో కాదు, నోముల జంగారెడ్డి గారు. అదిగో అక్కడ నిలబడి ఉన్నారు కదా, ఆ రోడ్డే ఇక్కడికి భక్తుల్ని తీసుకొస్తుంది. అంతేకాదు ఇక్కడ భక్తుల సౌకర్యార్థం వాటర్ బోర్ కూడా వేశారు. చూసారా ఎంత పాతాళ గంగమ్మ ఎలా వచ్చేస్తుందో. కానీ ఈరోజు ఇక్కడ ఈ టైంకి ఉండడం అనేది నిజంగా నాకు ఎంత సంతోషంగా అనిపిస్తుందో. ఎటు చూసినా కానీ ఈ వాతావరణం ఇదంతా ఎంత బాగుందో. శివ శివ ఓం నమ శివాయ. అభిషేక ప్రియుడు చూసారా, నది మధ్యలో, మూసీ నది మధ్యలో ఎంత అద్భుతంగా ఉన్నాడో. శివయ్య అంతా నీ దయ్యయ్య, ఈశ్వరేచ్ఛ, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా. శతాబ్దాల క్రితం, వేల ఏళ్లుగా ఈ సంగం ప్రాంత వాసులకు కనీసం ఇక్కడ ఊర్లోకి వెళ్ళడానికి కూడా రోడ్డు ఉండేది కాదట. అలాంటిది రోడ్డు వచ్చింది. ఆ తర్వాత అసలు ఈ శివయ్యను దర్శనం చేసుకోవడానికి ఇంకొక రోడ్డు వచ్చింది. ఈరోజు ఇక్కడ ఎన్నో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, చాలా బాగుంది. శివయ్య వెళ్ళొస్తానయ్యా.